అందరికీ నమస్తే అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. మా హోమ్ టూర్ కూడా చూపిస్తామని చెప్పి ప్లీజ్ అండి ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్. ఎందుకో ఈరోజు పరిచయం చేయాలనిపించింది ఫ్యామిలీని. భయంగానే స్టార్ట్ చేసినాము, కానీ పర్లేదు చూద్దాం, మంచి వీడియోస్ పెడదాము అని అనుకున్నాము. సరే, హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? నేనైతే కొంచెం ఈరోజు లేట్గా లేచినానండి. లేట్గా లేచిన కదా, పిల్లల్ని ఫస్ట్ పంపించేసి తర్వాత వంట చేద్దాంలే అనేసి ఫస్ట్ వాళ్ళకి జడ వేసేస్తున్నా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తొందరగా వంట చేసుకోవచ్చు కదా. నేను వంట చేస్తున్నా, ఒకవేళ ఫస్టే వెళ్ళి ఇంకా వాళ్ళు మమ్మల్ని పంపించు ఫస్ట్, మాకు జడ వేసేసి అని నన్ను బాగా సతాయిస్తారు. అందుకనేసి వాళ్ళకి జడేసి పంపించేసిన తర్వాత నేను వంట చేసుకుంటున్నా మెల్లగా. నేను స్నాక్స్కి ఈరోజు అట్లు పోస్తున్నా, అట్లు ఇంకా కొబ్బరి చట్నీ. లంచ్కి మాత్రం గోంగూర చట్నీ చేస్తున్నా. ఫస్ట్ గోంగూర పప్పు చేద్దాం అనుకున్నా, కానీ పప్పు గట్టిగా అయిపోతుంది, వద్దు మమ్మీ చట్నీ చేయ అని అన్నారు. పిల్లలకి ఇష్టం గోంగూర చట్నీ, మా వారికి కూడా ఇష్టం, అందుకనే చట్నీ చేస్తున్నా. ఇంకా వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళ కోసం అని అట్లు పోస్తున్నా, తినేసి వెళ్తారని. చిన్న పాప మాత్రం తినేసి వెళ్తుంది, వాళ్ళిద్దరు తినరు. ఆమె కోసం ఫస్ట్ పోస్తున్నట్లు. చట్నీ అయితే ఇంకా కాలేదు. తనకి నైట్ నేను కరివేపాకు పొడి చేసిన, దాంతో తినేసేయమంటే తింటుంది ఆమె మాత్రము. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనేసి. పని అయితే చాలా ఉంది. నైట్ గిన్నెలు తోమేసిన కదా అని కొంచెం మెల్లగా లేచిన, లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెడతా, దాని తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చు. నైట్తో మన గిన్నెలు ఉన్నాయి, అవి చదువుకున్నా. చదివేసి బాక్స్లో అయితే టేబుల్ మీద పెట్టేసేయాలి ఫస్ట్, లంచ్ బాక్స్లో. కొంచెం ప్లేసు సరిపోవట్లేదు కిచెన్లో, గిన్నెల షెల్ఫ్లు రెండే ఇచ్చిండ్రు, అందుకే నేను ప్లేట్లు మాత్రం టేబుల్ మీద పెట్టుకుంటున్నా. నాకు అక్కడ సరిపోవట్లే కిచెన్లో, అందుకే నేను ఇవి టేబుల్ మీద పెట్టేస్తున్నా ప్లేట్లు. వీడియో బోర్గా ఉందని అనుకోకండి ప్లీజ్. రాబోయే వీడియోస్లో కొంచెంగా నేర్చుకుంటాను. ఇంకా నేను గోంగూర పచ్చడి కోసం టమాటాలు అయితే కడిగి కట్ చేసి వేస్తున్నా. అన్నం అయితే అయింది, ఇంకా గోంగూర కూడా పెడతా. పొద్దున్నే అయితే పిల్లలతో చాలా హడావిడిగా ఉంటుంది కదా ఇంట్లో. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ప్రశాంతంగా ఉంటుంది పని చేసుకోవడానికి. మనం ఎంత తొందరగా లేచినా కానీ పని మాత్రం టైం మాత్రం అయిపోతుంది తొందరగా, పని మాత్రం తొందరగా కాదు. నైటు పడుకునేటప్పుడు అనుకుంటా తొందరగా లేవాలని, కానీ అస్సలు వీలవ్వట్లేదు. ఇంకా అన్నం అయితే అయిపోయింది, అన్నం అయిన తర్వాత ఇంకా గోంగూర పెడుతున్నా.
మా పిల్లలైతే ఒకరేమో వెళ్ళేటప్పుడే ఇచ్చేసేయి మమ్మీ బాక్స్ అంటారు. ఇంకొకరు అయితేనేమో వద్దు మమ్మీ చల్లగా అయిపోతుంది, కొంచెం లేటుగా పంపి డాడీతోటి అని అంటారు. స్కూల్ దగ్గరే, అంటే మరీ దగ్గరే ఏం కాదు, 1 కిలోమీటర్ ఉంటుంది మాకు ఇంటి నుంచి. అయితే నిన్ననే బ్యాచెస్ ఇచ్చిండ్రు అనమాట పిల్లలకి స్కూల్లో. ఇంకా నిన్ననే ఇచ్చిండ్రు కదా, పీటీ సార్ వార్నింగ్ ఇచ్చిండ్రంట, తొందరగా రావాలి, తొందరగా రాని వాళ్ళకి మళ్ళీ బ్యాచెస్ తీసుకుంటా అని. దానికోసం భయపడుతున్నారు పిల్లలు. అందుకనేసి ఇంకా వంట ఎట్లాగో లేట్ అవుతుంది కదా అనేసి వాళ్ళు ముందే వెళ్ళిపోయినరు. ఇంకా నేను మెల్లగా చేసి పంపిస్తున్నా. అట్లయితే అయిపోయినాయి. కొబ్బరి చట్నీ చేస్తున్నా. కొబ్బరి చట్నీలోకి మినపప్పు ఇంకా శనగపప్పు కొంచెం ఆయిల్లో వేయించేసి అదే పెనం మీద ఇంకా పచ్చిమిరపకాయలు కొబ్బరి కూడా వేసేసిన. మా వారైతే మిక్సీలో వేస్తున్నారు చట్నీ. ఫస్ట్ కొబ్బరి చట్నీ వేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత గోంగూర చట్నీ వేస్తున్నారు. నేనేమో తాలింపుకి రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కొబ్బరి చట్నీకి తాలింపు పెట్టేసి మళ్ళీ గోంగూర చట్నీ కూడా తాలింపు పెట్టేసేసిన. అయిపోయింది, ఇంకా బాక్స్ సదరడమే. ఇంకా టైంకి మాత్రం అసలు దొరకవు. ఎన్ని బాక్సులు ఉన్నా సరే ఇంట్లో లంచ్ బాక్సెస్ అవి టైంకి మాత్రం దొరకవండి అసలుకి. నేను అందుకనే నైటే చూసి పెట్టుకుంటా, అయినా సరే దొరకవు. ముగ్గురికి కదా బాక్సులు పెట్టాలి. పిల్లలకి ఇద్దరికి కలపకుండా పెడుతున్నా. మా వానికి మాత్రం వానికి కలుపుకోనికి రాదు కాబట్టి వానికి ఒక్కనికి కలిపి పెడతా. ఇంకా మా వారు ఇంకా లంచ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఇచ్చేసి అట్లనే వెళ్ళిపోతా అని అన్నారు. ఏమైందో మళ్ళీ వచ్చిండ్రు, తినకుండా పోయినా అని మర్చిపోయినా అని వచ్చిండ్రు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పని అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నా. ఇంట్లో పని అయితే అయిపోయినట్టే. పని అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసేసి కొంచెం తినేసి ఇంకా దేవుడి రూమ్ అయితే క్లీన్ చేయాలి ఈరోజు. తొలి ఏకాదశి ఉంది కదా, అందుకని తిని ఇంకా నేను దేవుడి రూమ్ క్లీన్ చేసేసుకుంటున్నా. అన్నం తిన్నాక ఇంకా నిన్న కుట్టిన బ్లౌజులు చేతి పని చేసేది ఉంటే చేసిన. ఇంకా అది అయిపోయిన తర్వాత దేవుడి రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. బ్లౌజులు కుట్టిన కదా, దారాలు అన్నీ ఇక్కడనే పెట్టేసిన. దేవుడి గది శుభ్రం చేసిన తర్వాత ఇంకా అప్పటికి పిల్లలు వచ్చిండ్రు. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా దేవుడి గది క్లీన్ చేసినా కానీ దీపం పెట్టలేదు. ఒకసారి ఇల్లు వచ్చేసి ఒకేసారి దీపం పెట్టేసుకుందాం అనేసి ఇంకా అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఒకవేళ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవాళ వీడియో ఇంతే. ఓకే, బాయ్ బాయ్.